హలో పిల్లలు, ఈరోజు మనం బైబిల్ నుండి ఒక గొప్ప రాజు కథ చెప్పుకుందాం. ఆయన పేరు దావీదు. దావీదు రాజు అంటే దేవుడికి చాలా ఇష్టం. కాని ఒకరోజు ఆయన ఒక పెద్ద తప్పు చేశాడు. తను చేసిన తప్పు ఎవరికీ తెలియదు అనుకున్నాడు. కాని అంతా చూస్తున్న దేవుడు ఏం చేశాడో విందామా? ఒకరోజు దేవుడు నాతాను అనే ప్రవక్తను దావీదు రాజు దగ్గరకు పంపాడు. నాతాను రాజు దగ్గరకు వెళ్ళి ఇలా అన్నాడు: రాజా, మీకు ఒక విషయం చెప్పాలి. మన రాజ్యంలో ఒక అన్యాయం జరిగింది. ఒక ఊరిలో ఇద్దరు మనుషులు ఉండేవారు. ఒకాయన చాలా ధనవంతుడు. ఆయన దగ్గర వందల కొద్దీ గొర్రెలున్నాయి. రెండో ఆయన చాలా పేదవాడు. ఆయన దగ్గర కేవలం ఒక్కటంటే ఒక్క చిన్న గొర్రెపిల్ల మాత్రమే ఉంది. దావీదురాజు: తర్వాతేమైంది నాతాను? ఆ పేదవాడు ఆ గొర్రెపిల్లను తన బిడ్డలాగా ప్రేమగా పెంచుకున్నాడు. అది అతనితోనే తినేది, అతనితోనే పడుకునేది. ఒకరోజు ఆ ధనవంతుడి ఇంటికి ఒక చుట్టం వచ్చాడు. ఆ చుట్టానికి భోజనం పెట్టడానికి ధనవంతుడు తన దగ్గర ఉన్న వందల గొర్రెలను చంపడానికి ఇష్టపడలేదు. బదులుగా ఆ పేదవాడి దగ్గర ఉన్న ఒకే ఒక్క బుజ్జి గొర్రెపిల్లను బలవంతంగా లాక్కుని వండేశాడు. దావీదురాజు కోపంతో: ఏంటి, ఎంత అన్యాయం! ఆ ధనవంతుడికి ఎంత అహంకారం! దేవుడి సాక్షిగా చెబుతున్నాను, ఆ పని చేసిన వ్యక్తికి మరణశిక్ష పడాలి. అతను ఆ గొర్రెపిల్లకి బదులుగా 4 రెట్లు చెల్లించాలి. నాతాను గట్టిగా, సూటిగా: రాజా, ఆ తప్పు చేసిన మనిషివి నువ్వే. దావీదురాజు ఆశ్చర్యంతో: నేనేం చేశాను నాతాను: అవును రాజా, దేవుడు నిన్ను రాజును చేశాడు, నీకు ఎంతో ఇచ్చాడు. కాని నువ్వు ఏం చేశావు? యుద్ధంలో నీకోసం పోరాడుతున్న నమ్మకస్తుడైన ఊరియా భార్యను తీసుకున్నావు. అతన్ని యుద్ధంలో చంపించావు. దేవుడు నీకు కావాల్సినవన్నీ ఇచ్చినా నువ్వు తప్పు చేశావు. దేవుడు ఇదంతా చూశాడు రాజా. దావీదురాజు బాధతో తలదించుకుని: నాతాను, నేను నిజంగా తప్పు చేశాను. నేను దేవునికి విరోధంగా పాపం చేశాను. నన్ను క్షమించమని దేవుడిని వేడుకుంటున్నాను. నాతాను: రాజా, నువ్వు నీ తప్పు ఒప్పుకున్నాము కాబట్టి దేవుడు నిన్ను క్షమించాడు. నీకు మరణశిక్ష పడదు. కాని నువ్వు చేసిన తప్పువల్ల నీ ఇంట్లో ఎప్పుడూ గొడవలు జరుగుతాయి. నీ బిడ్డ నీ కళ్ల ముందే చనిపోతాడు. తప్పు చేసినప్పుడు శిక్ష తప్పదు రాజా. చూశారా పిల్లలు, దావీదురాజు దేవునికి ఇష్టమైనవాడే. కాని తప్పు చేసినప్పుడు దేవుడు ఆయనను శిక్షించకుండా వదిలిపెట్టలేదు. ఈ కథ వల్ల మనం 3 విషయాలు గుర్తుంచుకోవాలి. మనం రహస్యంగా తప్పు చేసినా దేవుడు చూస్తూనే ఉంటాడు. మనం ఎప్పుడైనా తప్పు చేస్తే దావీదులాగే వెంటనే దేవుడిని క్షమించమని అడగాలి. మనం చేసే తప్పులకు క్షమాపణ దొరికినా ఆ తప్పు వల్ల వచ్చే కష్టాలను మనం అనుభవించాల్సి ఉంటుంది. అందుకే మనం ఎప్పుడూ దేవునికి భయపడి మంచిగా ఉండాలి. సరేనా?